తూర్పుగోదావరి జిల్లా కోర్మాపురంలో ఆపరేషన్ టైగర్ విజయవంతమైంది. ఫారెస్ట్ అధికారులను పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన పెద్ద పులి ఎట్టకేలకు పట్టుబడింది. ఓ పురిపాకలో పులి దూరినట్టు గ్రామస్తులు అటవీ శాఖకు సమాచారం అందించారు. విషయం తెలిపిన వెంటనే అధికారులు పూరిపాక వద్దకు చేరుకున్నారు. పొలాల నుంచి ఇళ్లలోకి వచ్చినట్టు నిర్ధారించారు. పూణే రెస్క్యూ టీంతో ఆపరేషన్ చేపట్టారు అధికారులు. దాదాపు 6 గంటల పాటు పులిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరికి ట్రాంక్విలైజర్ను ప్రయోగించారు. దీంతో కొద్ది దూరం వెళ్ళాక టైగర్ స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే అధికారులు దానిని బంధించి విశాఖ జూకు తరలించారు. ముప్పు తిప్పలు పెట్టిన పెద్ద పులి పట్టుబడడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. గడిచిన 6 రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న ఆపరేషన్ టైగర్ పూర్తయింది. కొద్దిసేపటి క్రితమే పెద్దపులి మొత్తానికి అటవీ శాఖ అధికారుల చేతికి చిక్కింది. కోర్మాపురం గ్రామంలో, రాయవరం మండలం కోర్మాపురం గ్రామంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి గ్రామం పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం ఒక ట్రాప్ ఏర్పాటు చేశారు. ఎక్కడైతే బస్ చేసిందో పులి చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం పూర్తి స్థాయిలో దాదాపు 150 మంది అటవీ శాఖ సిబ్బంది మోహరించి పులిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే త్రుటిలోనే తప్పిపోయి కోర్మాపురం గ్రామ పరిసర ప్రాంతాల్లోనే పశువుల పాకలో ఉండటం దాదాపు 5 నుంచి 6 గంటల పాటు అదే పశువుల పాకలో నెక్కుంది. బయటకు వచ్చే వరకు దాని చుట్టూ ట్రాప్ ఏర్పాటు చేసి నెట్లు వలలు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాంకులైజర్తో సిద్ధంగా ఉన్న 2 వేటగాళ్లు పులి బయటికి రాగానే ట్రాంకులైజర్ ప్రయోగించడం జరిగింది. వెంటనే ట్రాంకులైజర్ షాట్ తగిలిన వెంటనే పులి కొంత దూరం అయితే ప్రయాణించి స్పృహ తప్పిపోయింది. దాంతో వెంటనే బంధించి దాని విశాఖ జూకు తరలించారు. మొత్తానికి 6 రోజుల పాటు కొన్ని వందల కిలోమీటర్ల మేర ప్రయాణించిన పులి ఈ ప్రస్తుతం రాయవరం మండలంలో ఈ కోర్మాపురం గ్రామంలో అయితే అటవీ శాఖ అధికారికి చిక్కింది. మొత్తానికి పులిని చూసేందుకైతే కొన్ని వేల సంఖ్యలో జనం ఈ ప్రాంతంలో రావడం జరిగింది. ఒక దశలో అయితే వీళ్ళని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టమైన పరిస్థితిగా మారిపోయింది. అయితే ఎట్టకేలకు చీకటి పట్టడంతో పులి ఇంకా చిక్కలేదని ఆవేదన కూడా గ్రామస్తులు చాలా ఎక్కువ కావడంతో అటవీ శాఖ అధికారులు నిలదీశారు. అయితే లక్కీగా పులి బయటికి రావడం 2 వైపుల నుంచి 2 వేటగాళ్ళు ట్రాంకులైజర్ను ఎట్ ఎ టైంలో వినియోగించడంతో గుచ్చుకుని పులి వెంటనే కాస్త దూరం వెళ్ళి వెంటనే స్పృహ తప్పి పడిపోయింది. దాన్ని వెంటనే క్యాప్చర్ చేసి పులి బోన్లో బంధించి విశాఖ జూకి తరలించడం జరిగింది. మొత్తానికి పులి జర్నీ అయితే రాయవరం మండలం ఈ కోర్మాపురంలో అయితే పూర్తయిపోయిందని చెప్పొచ్చు. కోర్మాపురం నుంచి వీడియోస్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.